ఏంటి సిన్సియర్ ఆన్సర్ చెప్పండి, అసలు పెళ్ళికి ముందు మనోజ్ ఏంటి, పెళ్లి తర్వాత మనోజ్ ఏంటి? పెళ్లికి ముందు దానికొని తిరిగాను లైఫ్ తో, పెళ్లి తర్వాత ఐ వాంట్ సీరియస్ ఆన్సర్, రియలీ. నన్ను అడుగుతారు, నాకు నిజమే లేదు. ఇప్పుడు మీరు కొంతమంది అడుగుతారని ఆలోచిస్తారు, ఆన్సర్ చేయాలా మార్పు అంటే నేనే అంటే సైకిల్ అంటే ఏమంటారు, మెంటల్ స్టేటస్ కావచ్చు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఎలా ఏదో కొంత మార్పు ఉంటుందిగా. అవన్నీ నాకైతే కనబడుతుంది అంటే స్క్రీన్ మీద అప్పటి మనోజ్ ఇప్పటి మనోజ్ డెఫినెట్గా. నాకు టైమింగ్కి అంత టైమింగ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు. నాట్ ఓన్లీ దిస్ ఫిలిం కాదు, నేను అది మామూలుగా ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడే విధానం మారిపోయింది కొంచెం. అవునా? మేబీ నా హ్యావ్ వన్ దిస్ థింగ్ అండి. మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకసారి మీరు వెనకాలకి చూడండి, జస్ట్ ఇఫ్ యూ వాంట్ రీసెర్చ్. నాకైతే నాకు ఈ మధ్య అనిపిస్తుంది అడుగుతుంటే డీసెంట్ లేదు. ఇట్స్ యాక్చువల్లీ వాట్ ఎవర్ ఇప్పుడు మూవీ క్యారెక్టర్ ఉంది అనుకోండి, మొత్తం మారిపోను. బట్ దర్ విల్ బి దట్ ఆ మూవీలో ఉండి నాకు ఏమంటే మనం దర్ అవుట్ ఆల్సో నాకు అది అలవాటు ఇంట్లో ఉండడం, మా ఇంట్లో వాళ్ళు తెలుసు ఆ విషయం. అండ్ పూర్తిగా అలా ఉన్న క్యారెక్టర్, బట్ ద స్ట్రీక్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది లైట్ గా. అండ్ వీడు కొంచెం సెటిల్ గా అలాగే సెటిల్ గా అలా ఉండడం, అలా కొంచెం దానివల్ల వచ్చింది తప్ప ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంతేనా? ఓకే ఓకే ఓకే. ఏంటి ఈ మధ్యలో కొత్తగా కులాలు డ్రగ్స్ అని కొత్తగా ఏంటి రెగ్యులర్గా అదే మాట్లాడుతున్నారు ఏంటి? ఎనీథింగ్ అంటే ఏదన్నా అంతా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, కాకపోతే ఇప్పుడే కొద్దిగా గట్టిగా వినిపిస్తున్నట్టుంది అందరికి. అంతేనా? మేము చేయలేదు, ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. అండ్ కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తున్నానేమో ఈసారి. అంటే అంతలా మిమ్మల్ని కదిలించిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? చిరాకు వస్తుందండి అందరికి. మీకే చిరాకు అనిపించలే? చెప్పండి, నచ్చిందా మీకు ఈ సిస్టమ్? అసలు అంటే స్పెషల్గా మనోజ్ చెప్తున్నారంటే నాకు చెప్పండి ఏంటి ఏమడిగారు మళ్ళీ? మీకు ఇప్పుడు మనకున్న ఈ కులాలు మీకు ఇష్టమా? అసలు మీకు లేదు కదా, అలాగే మనకి నాకు లేదు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి వద్దారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఒక జనరేషన్ నుంచి ఎలా చూసామంటే మన పేరెంట్స్ మన తాతలు మనం ఇప్పుడు మీరు నేను పల్లెటూరులో పెరిగాం. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ సిటీలోనే ఉంది, వాళ్ళ తాత సిటీలోనే ఇక్కడ ఉన్నాం. బట్ మనకు ఒక అడ్వాంటేజ్, పల్లెటూరుకి వెళ్ళినాం, ఆ మట్టి వాసన తెలుసు మనకి, పొలాల్లో విరిగాం. అమ్మమ్మ వాళ్ళు అక్కడ సాకారు మనల్ని తీసుకెళ్ళి ఊపాలు, అది ఈరోజు లేదు. అండ్ లైక్ ఈ రోజుల్లో ఏం ఒకటే మిగులుతుందంటే వాళ్ళ పెద్దల దగ్గర నుంచి మంచివన్నీ వెళ్ళిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ సినిమాలో ఒక పాట కూడా ఉంది, అది త్వరలో చెప్తాను. చాలా మంచి, చాలా బాగా రాశాడు ఆయన. అంటే ఆడియోలో లేదా అది? ఆడియో సినిమా నెక్స్ట్ ఫిల్మ్కి. ఓకే ఓకే. నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. సో అదేంటంటే ఇప్పుడు మంచివన్నీ వదిలేస్తున్నాం మనం. ఏదైతే చెడ్డ ఉన్నాయో, ఏదైతే ఆమెకి దీనివల్ల అంటే ఒక క్యాస్ట్ అనేది విడిపోయేదానికి తప్ప కలిసేదానికి ఉపయోగపడదు ఎక్కడ. ఒక అమ్మాయిని నువ్వు చూసినప్పుడు బీటు కొట్టేటప్పుడు క్యాస్ట్ చూసి బీటు కొట్టావు, చేయిరిగినప్పుడు క్యాస్ట్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. అది నువ్వు క్యాస్ట్ చూసుకొని నువ్వు ఈ క్యాస్ట్కే పుట్టాలని పుట్టావు. అర్థమైంది? అది ఇవన్నీ నీ కంట్రోల్ లేనిది. అండ్ ఈ రోజుల్లో కూడా ఒక క్లిక్ కూడా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ వచ్చాక అందరిది ఒకటే ఇప్పుడు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అండ్ ఈ రోజుల్లో టీవీ ఆన్ చేస్తే గొడవలు, ఎక్కడికైనా వెళ్తే జై ఫలానా ఇది జై ఫలానా అది జై. ఎందుకు ఇంకా సరే ఓకే రాజకీయ పరంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది వాళ్ళకంటే ఓకే, వాళ్ళ సైడ్ నేను ధోరణం అది. కనీసం నేను చెప్పేది ఒకటే, సినిమాలని క్యాష్ ఫీలింగ్స్తో చూడకండి. అండ్ కాలేజ్ లైఫ్ని, ఆ బ్యూటిఫుల్ లైఫ్ని క్యాష్ ఫీలింగ్స్తో గడపకండి. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక సినిమా వస్తుందంటే అది ఒక కులపోతుడు ఎవరిది కాదు. అండ్ ఒక 100 కులాలు కలిసి చేస్తేనే ఒక సినిమా. లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంతా ఈ సినిమా అంతా కలిసి ఓన్లీ ఈ కుల మెంబర్లీ సైన్ పెట్టుకుని చేసిన సినిమా ఒకటి చెప్పండి, ఏదే ఉండదు. అది ఊరికే మాటలు ఇది మావాడి సినిమా అని, అది వేస్ట్ మాటలు ఇంకా ఆపి మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగుంటే చూడండి, ఆర్టిస్ట్ బాగా చేస్తే ఎంకరేజ్ చేయండి. బాగాలేనప్పుడు మీరు ఎలాగో చూడరు సినిమా, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయకండి. అంతేగాని ఒక క్యాస్ట్ పరంగా పెట్టుకొని రే మనవాడు సినిమా ఇది, ఈ సినిమా మన ఓపెనింగ్ ఆడికంటే ఎక్కువ రావాలి, ఆ ఉద్దేశంతో చేయకండి. అతనికంటే మంచి యాక్టర్, అతనికంటే కష్టపడతాడో లేదు, అతనికంటే మంచి సినిమా తీస్తారు, వాటిలో చూడాలి తప్ప ఇలా చూడకండి. ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ప్రతి ఆర్టిస్ట్ కష్టపడేది ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మేము కష్టపడుతున్నాం. అండ్ ఆ కష్టాన్ని కూడా క్యాష్ ట్యాగ్ చేస్తే ఇంక వేస్ట్ కదా ఎంత కష్టపడి. సో దట్స్ ద రీజన్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. అండ్ డ్రగ్స్ ఎందుకంటానంటే, క్యాస్ట్ డ్రగ్స్ పక్కన ఎందుకు చెప్తానంటే, డ్రగ్స్ ఎంత డేంజర్ అందరికీ తెలుసు. ఇది కూడా ఈక్వల్లీ అంతకంటే ఎక్కువ డేంజర్ అని అది ఇమీడియట్గా అర్థమయ్యే దానికోసం ట్యాగ్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంత తమాషాగా ఉండే, ఇంత సెటిల్ వేసే మనోజ్ వెనక ఇంత సీరియస్ యాంగిల్ ఉందంటే గొప్ప విషయం నిజంగా. చైల్డ్హుడ్ నుంచి ఉందండి, చైల్డ్హుడ్ నన్ను పెంచింది మా నాన్నగారు కూడా అలా పెంచలేదు. అండ్ మా నాన్నగారు స్కూల్ చూసినా కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అది స్కూల్ ఓపెనింగ్ నుంచి 93 నుంచి. అండ్ ఆబ్వియస్లీ మేము ఇంకా ఎలా పెరగలుగుతాం, ఇంకా అదే మైండ్ సెట్తో పెరుగుతా. అండ్ నాకు ఇంకా పర్సనల్గా
అండ్ నాకంటూ నా క్యాస్ట్ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అండ్ నా గ్రూప్లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ 10th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. అండ్ వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరు మేము ఒక క్యాస్ట్ అనేసి అలాగైనా ఒక గ్రూప్ ఫామ్ చేసిన లేదు, అలా చేసిన లేదు. అండ్ ఈ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కానీ ఎవరికి లేదు మా ఏజ్ గ్రూప్స్లో. అండ్ ప్రతి ఒక్కరు వీఆర్ ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ అది జనాలు అది అర్థం చేసుకొని వాళ్ళు కూడా దే హ్యావ్ టు ట్రై లవింగ్ ఈచ్ అదర్. అండ్ అందరిది ఒకటే కులం, ప్రేమికులం అని చెప్తున్నాను అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా, నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి, ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి? నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం. ఏంటంటే ఒకరిని అన్యాయం చేయకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా. దేవుడు అంటే ఎప్పుడు అంటారు, రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి, మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి. ఈ లైఫ్ మనకి ఇచ్చారు, ఇది మనం మోల్డ్ చేసుకోవాలి. మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా? మానవ జన్మ అంటే అంతే. ఈ ప్రాసెస్లో ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా 10 మందికి అన్నం పెట్టి ఒకరు కడుపు కొట్టకుండా ఉండు, నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత అన్నారు. సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దట్స్ వన్ క్వాలిటీ ఐ వాంట్. నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మున ఉంటాం, ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం. అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు. అలా వద్దు, కష్టపడదాం, రెక్కాడిద్దాం, డొక్కకు నింపుదాం అనే ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం. అండ్ అది చాలా హాయిగానే ఉంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే అది ఒకటే రీజన్. అండ్ అది ఫాలో అయితే చాలు మేము. గ్రేట్. అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? హైట్, క్వాలిటీ. ఓకే. నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న క్లాస్ నేను మాస్. అది అందరికీ అర్థమైపోయింది. అది కాకుండా లైక్ విశ్వనాథ్ వచ్చేసి ప్రాపర్ లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు. అండ్ సపరేట్గా అన్న కూడా ఇంకా బిజినెసెస్, కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఈజ్ అ మల్టీ టాస్క్. ఈజ్ ఇంటూ బిజినెసెస్ అవి చేస్తారు. నన్ను అంటారు మా ఇంట్లో, చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు. నువ్వు చూసుకొని తిరుగుతూ ఉంటారు, మైక్లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేసి. ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు. అన్న హ్యాపీగా నెంబర్ 1గా చూసుకుంటున్నాడు, మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను దాన్ని. సో అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్, ఇది అన్నది, అన్న చూసుకుంటాడు, నేను యాక్టర్ని, నేను యాక్టింగ్ సైడ్ ఇది చూసుకుంటాను. అండ్ నేను ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్. ఇట్స్ టెక్నికల్గా కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం. అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్. ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి. ఇట్స్ ఆల్వేస్ అప్పుడు రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఓకే, మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు. అది అంతగా పెద్దగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? స్క్రిప్ట్ అండి. మెయిన్ స్క్రిప్ట్. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. ఆయన మంచి డైరెక్టర్. అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన ఉంటే. సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు. మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది, ఆ టాలెంట్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. మేబీ ఈ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే. అండ్ నాకు కూడా ఐ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్. సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు, కొత్తగా ట్రై చేశాను మనోజ్ అనగానే నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు. సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగారంటే ఏదో కొత్తది పెట్టుకుని వచ్చారు, స్ట్రాంగ్ పాయింట్. ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్గా విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్. 1 సిట్టింగ్లోనే చేసి అదిరిపోయింది. గురు నాకు యాస్టీస్ తెర మీద ఎక్కియండి, నేను ఇంకేం అడగను. అదొకటే మేము ప్రివ్యూ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే, అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పొద్దు. షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు. ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు. నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా. మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి? ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ? ఐ డోంట్ నో, నాకు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి. అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఇది యూ హ్యావ్ టు ట్రై. సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు దాని మీద వర్క్ దిగిపోతాను. అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా 1 or 2 వచ్చింది అనుకోండి, నేను హోల్డ్ చేస్తాను ఇమీడియట్గా. ఇది పని చేస్తే అది పని చేయలేను. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటాను. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్. అంటే బ్యానర్ కానీ డైరెక్టర్ కాంబినేషన్స్ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి అంటే దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. నాన్నగారు ఫస్ట్ నుంచి, నాన్నగారు కానీ నా వెల్ విషెస్ కానీ ఇండస్ట్రీ పెద్దవారు కానీ నువ్వు పెద్ద డైరెక్టర్లతో చేయాలి,
ఈ కాంబినేషన్ ఏముంది, ఇది పలానా ఒక బడ్జెట్తో ఇలా చేసుకో, పెద్ద డైరెక్టర్ పెట్టుకో, హీరోయిన్ పెట్టుకో, సెటప్ ఉండాలి మనకి, సో ఈజీగా ఉంటుంది అనేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందనమాట. నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కాలిపోయింది నాకు. అంటే నీకేం తెలుసు ఈజీగా వేస్తావు సిల్వర్ స్పూన్, నాకు మార్కులు సరిగ్గా నీకు సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావట్లేదు, మార్కులు రావడానికి సిల్వర్ స్పూన్కి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు. సో నాకు లేదు అనేసి ఇలా కాదనేసి ఇంక 2000 నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనట్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలా వెళ్ళిపోయింది మైండ్. సో నో, ఏ పని ఏం చేసి మన డబ్బు. అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు, ఇది వైఫ్ రాకముందు థాట్. అండ్ రేపు పిల్లలు పుట్టారు, వాడు టక్క నాన్న ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్డా రెడీ, ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్డా అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని ఒక ఆశ నాకు. సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి. అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ. ఇప్పటికీ అంటారు అది కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే, ఇప్పటికి నాకు మించిపోయాను. ఐమ్ వెరీ ఐమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి, ఒక దాంట్లో స్టక్ అవుతారు. సో ఇట్స్ మై బ్యాటిల్ అండ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ. ఫ్యామిలీ గురించి మాట్లాడాం కాబట్టి సపోజ్ ఇదే మంచు మనోజ్, ఇదే ఎనర్జీతో ఉన్న మంచు మనోజ్, ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచు మనోజ్, ఇదే టాలెంట్ ఉన్న మంచు మనోజ్ సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది? ఇలాగే ఉండేది అనుకుంటారు. రియల్లీ నాకు తెలిసి ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని, అప్పుడు కొత్త డైరెక్టర్లతోనే చేసేవాడిని. అంటే ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని? సాఫీగా ఉండేది నాది, ఇప్పుడు సాఫీగా లేదండి. నేను ఎవరు చెప్పాను అంత సాఫీగా. నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్. నా జర్నీ కానీ నా ఇది కానీ ఇట్స్ మై ఓన్ ఫైట్. ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే. అంతేనా? నా ఫైట్ కూడా ఐ డీల్ ఇట్ విత్. ఎలా అండి సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ మూవీ విత్ న్యూ కమర్స్, న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఇవి 1-2 కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, కెరీరే ఉండదు. అండ్ నేను అలా భయపడిపోయి వెళ్ళి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళని వీడేసుకొని. అండ్ దిస్ మై 11th year రన్నింగ్, 11th yearకి వచ్చాను. ఇంకా రాబోతుంది, ఇంకా స్టిల్ 10th year అయిపోయి 11th ఉన్నా. అండ్ టిల్ నో ఐ డెంట్ ఫీల్ ఇన్సెక్యూరిటీ. అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్, యూత్. నేను ఏ ఫిల్మ్ చేసినా నాకు సినిమా తర్వాత ఇర్రెస్పెక్టివ్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా ఆ సినిమా మార్కెట్ తగ్గలేదు కానీ ఏదో 1 inch పెరుగుతూ వెళ్ళింది. దట్ మీన్స్ దే లవ్ మీ, దే లవ్ మై వర్క్. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళకి నచ్చింది, వీడియో ఏదో ట్రై చేస్తున్నాడని. సో అది ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్లో. అటు విలన్గా రెడీ, అటు కమెడియన్గా రెడీ, దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫర్ మీ దస్ నో వే దస్ టెన్షన్ కమింగ్. ఈ చుట్టుపక్కలకి రాదు టెన్షన్, లోపల రాదు. ఓకే. ఆర్జీవి గారి అటాక్ ఏంటి? అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో, మీరు ఇంకా ఏంటి అది దాంట్లో? సింపుల్ ఈక్వేషన్ అండి. ఆఫ్టర్ షౌర్య వస్తే దే కెన్ సెల్ ఇట్ ఫర్ ఈవెన్ బిగ్గర్ రేట్స్. సో దట్స్ ఓన్లీ రీజన్. So they're just makers are waiting for that reason. So ఇది అయిన వెంటనే he'll do that. ఓకే. అండ్ ఒకటి చెప్పండి, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు, బట్ ఇంకా నేను ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట, ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు, ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాను నేను, నాలాంటి వాళ్ళు చాలా మంది. కామన్లీ ఆస్క్ క్వశ్చన్ ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి? ఇంకా మీరు ఆ లోటు మీకు ఉందా? నాకు లేదు ఆ లోటు, జనాలకు ఉంది. నా వెల్ విషెస్ అందరికి ఉంది ఆ లోటు, బట్ నాకు ఆ లోటు లేదు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ నన్ను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనకుండా ఉంటే చాలు, అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సక్సెస్ ఇన్ దట్ వే. సక్సెస్ అందరూ ఒప్పుకుంటారు. లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు లైట్. సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు. నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను, నా హ్యాపీనెస్ పనులు పెట్టాను. అండ్ మీరు పాటలు రాస్తారంట, నిజమేనా? అప్పుడప్పుడు. ఏది సినిమాలో రాశారేమన్నా? ఇది ఈ సినిమా ఇదని కాదు, మామూలు ఇంతకుముందు ఏదన్నా అంటే చిన్నగా రాశానండి. పిస్తా సాంగ్ మిస్టర్ నోకియా అని రాశాను ఎక్కువ. ఓకే. ఆ పిస్తా సాంగ్, మళ్ళీ ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది దాంట్లో. దాంట్లో టైటిల్ మీద పడుద్దా? ఆ 2 సాంగ్లు పడుతుంది ఆ సినిమా. పోటుగడ్డలో రాసినట్టున్నాను ఒకటే, 2 అలా రాసిన గుర్తులేదండి. ఏదో ఆ సిచ్యువేషన్ లిరిక్ రైటర్ దొరక్క టైం అయిపోయి లాస్ట్ నుండి షూటింగ్ వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ రాసిన తప్ప దీర్ఘంగా కూర్చొని రాసింది మాత్రం లేదు నేను. ఇది ఏమంటారు, ఫర్ సిచ్యువేషన్ తప్పక చేస్తారంటారు చూడండి, కరెక్ట్ సమయం దొరకట్లేదు నాకు. సో అలాగే అనమాట. అండ్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే
చాలా సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది కాదురా మన సినిమా, ఇది ఇంకేదో చేయాలి అలాంటి ఏదైనా ఉందా? ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమాకి ఇంకా బెటర్గా చేయాలి. ఈ సినిమా బెటర్గా చేయడం కాదు, మన జోనర్ ఇది కాదు, మన జానర్ ఇది కాదు, అసలు మన స్టైల్ ఇది కాదు, ఉంది ఇంకోటి అంటే మీకు నాకు మార్కెట్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను, జనాలు అది కోరుకుంటున్నారు, ఇది చేస్తున్నాను, కానీ ఇది కాదు నేను చేయాల్సింది అని ఏదైనా ఒకటి అలా ఉందా? అలా ఫిక్స్ అవ్వలేదండి, ఎందుకంటే మీరు చూస్తుంటే నా జర్నీ చూస్తే మీకు అర్థమైంది ఫిక్స్ ఏంటో అదే రకం వచ్చి ఉంటాయండి. థ్యాంక్ గాడ్ నేను ఫిక్స్ అవ్వలేదు. సో దానివల్లే నాకు అదృష్టం. ఇన్ని యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత నాకు ఈరోజు దశరథ్ గారు నన్ను నమ్మి శౌర్య ఎందుకు తీసుకొచ్చాడంటే బికాస్ ఐ కెప్ట్ ట్రైయింగ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో దానివల్ల ఐ ఫీల్ ప్రౌడ్. నాకు ఇట్స్ లైక్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు దశరథ్ గారు తీసుకొచ్చి, అండ్ ఎంతో నమ్మకం పెడితే ఒక యాక్షన్ తీసుకొచ్చి హీరోని తీసుకొచ్చి దీనిలో పెట్టడం ఇట్స్ ఓన్లీ డైరెక్టర్ ఖర్చు అది. ఓకే ఓకే. అండ్ ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గర ఫ్రెండ్ ఎవరు? హీరోస్లలో చాలా క్లోజ్ ఫ్రెండ్? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే తారక్ ఎన్టీఆర్, ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ అలాగే నాకు చరణ్ ఫ్రెండ్. అండ్ బాగా క్లోజ్ వచ్చి రానా, నాని, నరేష్. సో వీర్ ఆల్. అండ్ బాగా ఇంకా క్లోజ్ అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి బాగా క్లోజ్ అంటే సునీల్ అని పిలుస్తాం కాబట్టి సునీల్ గారు. సో ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ అండ్ వీర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ బయట ఆఫ్టర్ క్యూరియాసిటీ అడుగుతున్నాను నేను, బయట జనాలకు మీరు ఓకే బాగానే ఉంటారు, బయట జనాలకు ఎలా ఉంటుంది? చిరంజీవి గారి ఫ్యామిలీ, మోహన్ బాబు గారు ఎప్పుడు వార్ నడుస్తుంటుంది, బాలకృష్ణ గారి ఫ్యామిలీకి చిరంజీవి ఏదో ఉంటుంది, అది ఎంతవరకు లోపల ఎలా ఉంటారు? ఫ్యామిలీకి వార్ మా బాలకృష్ణ గారి వాళ్ళు నాకు తెలియదండి. మాది మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మా ఫ్యామిలీది. ఎప్పుడు రెండు ఫ్యామిలీలు కొట్టుకున్నాను రాలేదా? మా డాడీ వాళ్ళ డాడీ కొట్టుకున్నారని వచ్చింది తప్ప అది డాడీ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం లేదు. మేము పిల్లలు మేము బాగానే ఉన్నాం. ఓకే. సో అండ్ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ స్వీట్ అండి, దే ఆర్ వెరీ క్లోజ్. ఇది ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇది వచ్చింది కాల్ ఇచ్చేది, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కాల్ ఇచ్చేది. అండ్ మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా రాంగ్ క్వశ్చన్స్, రాంగ్ సినారియో, ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ అయినప్పుడు, ఎనీథింగ్ సమ్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు పబ్లిక్గా వచ్చింది తప్ప అది ఆ వాట్స్ కానీ నథింగ్ పర్సనల్, నథింగ్ అండి. మీ మధ్యలో ఇప్పుడు ఆ మాటలు రావు? చరణ్ చేసుకుంటాను నవ్వుకుంటా మా మధ్యలో అసలు రాదు. ఫ్యాషనిస్ట్ మా ఆడియో ఫంక్షన్స్లలో నాన్నగారు మీకు రెగ్యులర్గా రొటీన్గా చెప్పే విషయం ఏంటి? జనాలు కూడా విసిగొచ్చాము ఏంటంటే ఫైట్స్ చేయకు, స్టంట్స్ చేయకు, ఇది ఎంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఎందుకు చేస్తావు అని ప్రతి ఫంక్షన్లో చెప్తుంటారు. మీరు రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. ఏంటది? ఏలేదండి, చిన్నప్పటి నుంచి జాకీ చాన్ చూసి పెరిగాను. సో మన వాళ్ళు అంటారు అంత మనవాళ్ళందరూ అంత వాళ్ళేరా సూపర్, వాళ్ళే సూపర్, మన వాళ్ళు చేయరా, డూపులు చేస్తారా, మన వాళ్ళు వేస్ట్ రా అనేది చిన్నప్పుడు బాగా వినేసాను. ఆడియన్స్ లో ఊర్లో పెరిగింది దానివల్ల నేను. సో బాగా తెలుసు జనాలు ఎలా మాట్లాడుకుంటారు. సో నేను అది ఆలోచించి వచ్చినప్పుడు నా కెరీర్ స్టార్టింగ్ లో సో ఎంత టెక్నాలజీ వచ్చినా అండి, మీరు ఆ రియల్ స్టంట్స్ జాకీ చాన్ చేసే వాల్యూ ఆ వాల్యూ ఉంటుంది. నేను అంత గొప్పని కాదు, బట్ ఆయన అడుగు జాడల్లో ఆయన్ని చూసుకుని ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్ళు మేము ఎంతమంది వచ్చారు. సో అది ఆ మైండ్ సెట్తో నేను చేసుకుంటూ వచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఎలా వచ్చిందంటే మీరు ఇందాక అడిగారు మీకు సాఫీగా వెళ్తుంది కదా అనేసి. అండ్ ఎగ్జాక్ట్లీ నేను మోహన్ బాబు గారి అబ్బాయి అయితే నేను కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా లైన్లో పెట్టుంటాను. నేను అక్కడ తెచ్చి పెట్టండి అంటే తీసుకొచ్చి పెడతారు ఎక్విప్మెంట్, బట్ నేను అలా ఫీల్ అవ్వలేదు. నేను యాక్టర్గా ఈ సినిమాకి నాకు మార్కెట్ ఎంత వచ్చింది, ఈ సినిమాకి ఎంత ఉంది, కానీ నా విజన్, నా మెంటాలిటీలో, నా మైండ్ సెట్కి అంత పెద్ద ఫైట్ తీయాలని ఉంది. ఎలా చేస్తాం? ఏ ఎక్విప్మెంట్ లేదు, గ్రాఫిక్స్ ఖర్చు పెట్టలేం. ఇప్పుడు ఒకే ఛాన్స్ వెళ్ళి దూకేమని వచ్చి ఇది జరిగింది అంతే తప్ప కొవ్వెక్కి కాదు. బడ్జెట్ ఉంటే నేను హ్యాపీగా వాడుకుంటాను. నా మాక్సిమం ఫైట్స్ నేను కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని 1 డే. పోర్టుగాడ్లో 3 ఫైట్లు ఉంటాయి ఇంక్లూడింగ్ క్లైమాక్స్. 3 ఫైట్లు 1 డే అంతే షూట్ చేశాను. రెండో రోజుకి ఫైటింగ్ కలిసి నేను ఇంకా రాంబాబు మాస్టర్ అనేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని వన్ డే ఇప్పుడు నేను రాంబాబు మాస్టర్ కలిసి చేసుకుంటూ ఉంటాం. ఫైట్ మాస్టర్ లేకుండా చేసింది ఏం లేదు మీరు? ఇప్పుడు రాంబాబు మాస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. హీరో మనోజ్కి చాలా కోపం ఎక్కువని సెట్లో, అసలు కోపం వస్తే ఇంకా తట్టుకునే పరిస్థితి లేదు అని, ఎవరు కనబడతారని కొట్టేస్తాడని. అంతేనా? నిజమేనా? లేదు, సెట్లో ఎప్పుడు కొట్టలేదండి. కొడితే గిడితే బయట తప్ప సెట్లో ఎప్పుడు కొట్టలేదు. బయట ఎవరిని కొట్టారు? బయట ఎవరిని వీళ్ళు కొడితే గిట్టారు. నిజమా ఇది? లేదండి, సెట్లో ఎప్పుడు అలా లేదు. జస్ట్ టాక్ వచ్చేది. వీఆర్ ఆల్వేస్ ఫన్ ఇన్ ద సెట్. అండ్ ఒకే ఒక చోట నాకు ఉన్న కోపం ఎప్పుడు వస్తుందంటే యాక్షన్ అండ్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు.
అప్పటి వరకు మేము గమ్మున ఉంటాం, అందరికి వర్క్ ఇస్తాం, అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అండ్ ఆ ఒక 5 minutes హిస్టరీలో నిలబడేది కెమెరా ముందు ఫేస్ అయినప్పుడు. డైరెక్టర్ హీరోకి చెప్పేది, హీరో అర్థం చేసుకునేది, యాక్ట్ చేసేది, రేపు చూసేది అదే ఆడియన్స్. ఆ 5 నిమిషాలు సైలెన్స్ మెయింటైన్ చేయమంటాం సెట్లో. అండ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్తుంటే వింటుంటే ఒక 2 సార్లు డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, 3వ టక్ తిరిగి ఏమంటారు నాకే తెలియదు అనేసి మళ్ళీ సైలెంట్ అయిన తర్వాత తిరిగిపోతాడు. ఆ క్వాలిటీ నాకు ఉంది. అది ముందే సినిమా స్టార్టింగ్లో నేను అందరూ డైరెక్టర్తో పాటు కూర్చొని పెట్టి ఈ సినిమా ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఇది మీకోసం, మీ రెస్పెక్ట్ కోసం నేను చేస్తున్నాను. అప్పుడు మీకు వాళ్ళు మాట్లాడితే నాకు కాదు, మీకు యాజ్ కెప్టెన్ మీకు మర్యాద ఉన్నట్టు. సో అందుకే నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి వినేటప్పుడు వాళ్ళు మాట్లాడితే అరుస్తాను. అదొక చోట, అది మాత్రం మీరు అరుపు లేకుండా చూసుకోండి నాకు అనేసి. అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన సెట్ మాట్లాడుతుంది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటే మీరైనా ఏంటయ్యా అంటారు. అండ్ ఇది ఇంకా ఎక్కువ మాకు, ఇది చరిత్రలో మిగిలిపోతుంది, జీవితాంతం మిగిలిపోతుంది ఒక సినిమా. అది గొప్ప సినిమా కావచ్చు, ఫ్లాప్ సినిమా అవ్వచ్చు, ఏదైనా నువ్వు చేసే పని కరెక్ట్గా ఉండాలి, సక్సెస్ ముడియకూడదు నీ వరకు. అంతేగాని ఎప్పుడు సెట్లోకి వెళ్ళిపోయి కొట్టడాలు ఇప్పుడు ఎవరండి. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు నేను జర్నలిస్టులను చూసి అందరినీ హక్ చేసుకో అంటే అంతా కలిసిపోయే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అలాంటి హీరో కనుక ఇలాంటి టాక్ ఏంటని నేను ఆ క్యూరియస్ తోటి అంటే వస్తుంది. అగ్రెసివ్ షూటింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఆ మూడ్ లో అలా ఉంటాను కదా. సో ఎవరైనా వచ్చేసి వేరే ఏదైతే సొల్లు మాట్లాడాలంటే ఐ వాంట్ ఎంకరేజ్ దట్. ఆ మూడ్ లో ఉన్నప్పుడు మేబీ ఐ విల్ కమ్ అక్రాస్ అస్ అన్ యాంగ్రీ గే. అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏం బాబా ఏంటంటే అనేసి అటు వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మూడ్ అక్కడ ఉంది, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు అక్కడ. ప్రొడ్యూసర్ నమ్మి డబ్బు ఇస్తున్నాడు, ఆయన డబ్బులు నేను సొల్లు మాట్లాడిన ఏంటి అంతకంటే బూత్ ఏది ఉండదు. డబ్బు ఇచ్చినప్పుడు మూసుకుని కుక్కలాగా పని చేయాలి, దట్ ఈస్ కరెక్ట్. ఓకే ఓకే, ఇది సినిమా విషయం పక్కన పెట్టండి. కాలేజ్ డేస్లో అమ్మాయిలు ఆ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి కొట్టిన సందర్భాలు మేబీ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్. నేను చదివినంత చెన్నై, తిరుపతి, ఎక్కువ చెన్నై తిరుపతిలో చదివానండి. సో అంటే ఇంకా అప్పుడు ఆ చిన్న వయసులో చేసినటువన్నీ పెద్ద రిఫ్లెక్ట్ అవుతుంటాయి చూడండి. అలాంటి తెలియకేం చేయలేదు, క్లారిటీలో చేశాను అనమాట అప్పట్లో. అంటే ఇప్పుడు కొన్ని అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇప్పుడైనా పర్లేదు, మనం లాగ్ స్ట్రిక్ట్ అయింది, మీరు వచ్చేసారు ప్రెస్ వాళ్ళు. అప్పుడు లేదు. ఇప్పుడు టక్కన కామన్ మ్యాన్ ప్రాబ్లం ఏంది అనుకో, పెద్దంటి అబ్బాయి చిన్న ఎవరైనా అమ్మాయిని ఏం చేసినా తప్పించుకునే వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా, ఒక అమ్మాయి మీద బలత్కారం అయినా ఎప్పుడైనా మాకు తెలిస్తే వీ యూస్ టు ఇమీడియట్ రియాక్షన్ వచ్చేసి, ఎందుకంటే ఫ్రెండ్ చెల్లిలో ఇప్పుడు టక్కని మీరు ఫోన్ చేశారు, ఇప్పుడు మనకు పరిచయం ఉంది, టక్కని మీరు ఇంటర్వ్యూ తర్వాత ఇలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇదంటే నేను ఫస్ట్ పదండి వెళ్దాం అంటాను బండికి. దట్ ఈస్ మై మెంటాలిటీ. అది చిన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఒక హెల్ప్లెస్ ఉన్న ఒక లేడీస్ కానీ ఎవరికైనా ఇలాంటివి బలత్కారాలు చేయడం, కొట్టడం, ఆడమ్మాయి చేయడం, ఇలాంటివన్నీ నచ్చదు. సో అలాంటిది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డీల్ చేసినప్పుడు ఐ లూజ్ మై సెల్ఫ్. అది మా ఇంట్లో కూడా నచ్చదు, ఎవరికి నచ్చదు. అది అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. అంటే చెప్పలేము, పేర్లు చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి జరిగాయండి. అప్పుడు పేర్లు చెప్పొద్దులేండి, పేర్లు చెప్పండి. అంటే ఇన్సిడెంట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెన్నైలో ఒక పెద్ద హోటల్లో, చాలా పెద్ద హోటల్లో తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ చెల్లెల్ని అదేదో పాపం సింగపూర్ నుంచి వస్తే అమ్మాయి, వీడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, అమ్మాయి సింగపూర్ నుంచి వచ్చింది. ఫ్రెండ్ అన్న వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి, చెల్లెలు సింగపూర్ నుంచి వచ్చి ఏదో ఒక ఈవెంట్, వాళ్ళది ఏదో ఫ్యామిలీ ఈవెంట్ అయిపోయి ఆ నైట్ ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ చేసుకొని వెళ్ళిపోయి అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్, ఫస్ట్ అన్న ఫ్లైట్ ఉంది రిటర్న్ ఆస్ట్రేలియాకి, అన్న వెళ్ళిపోయారు. చెల్లెలు అదే రూమ్లో, అన్న రూమ్లోనే ఉండింది. వీడు తీసుకెళ్ళి డ్రాప్ చేసిన వాడు రిటర్న్ వచ్చాడు రూము, తలుపుతాడు, అన్న ఏదో ఏమన్నా తలుపు తెచ్చాడు, అమ్మాయిని రేప్ చేశాడు ఆల్మోస్ట్. ఇది అదే హోటల్ వాళ్ళు వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ అని చెప్పేసి, బ్రదర్ అని చెప్పి అదే హోటల్లో కీ తీసుకున్నారు. 5 స్టార్ జరిగింది ఇది. ఆ హోటల్ రూమ్ కీ తీసుకున్నాడు. ఆ కీ తీసుకుని ఆ కీ ఇవ్వకూడదు, ఐడి కార్డు లేకుండా ఇవ్వకూడదు. ఇంకేం సేఫ్టీలు ఏముంది? అండ్ నంబర్ 5 స్టార్ హోటల్ ఇన్ ఇండియా, అది ప్రతి సిటీకి ఉంది ఆ 5 స్టార్ హోటల్. అంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఇచ్చి పడ్డారు. వెళ్ళిపోయాడు, వాడు చేయాల్సింది చేశాడు, కొట్టాడు అమ్మాయిని, భయంకరంగా కొట్టాడు. ఆ ప్రాసెస్లో చెప్పుకోలేదు, పొరుగు గల కుటుంబం, బయటకు వెళ్ళారు. ఈ ఇష్యూ పెద్ద చేస్తా అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇదంతా వీళ్ళు ఇష్యూ చేసి, లేదు నో హోటల్లో ఇది మా హోటల్ రెప్యుటేషన్, అది ఇది అమ్మాయి కాలు పెట్టుకుని ఏం చెప్తాం, ఇది కూల్ చేయంటే వాడు పరారులో ఉన్నాడు. వాడు ఒక ప్రముఖ ఓకేనా, ఏం చేయలేం, వాడు ప్రముఖ, ఏం చేస్తే కేసు పెడితే ఎట్టో ఏముంటుంది, బయటకు వస్తాడు, అయిపోతుంది, ఏం చేద్దాంరా అనేసి. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటే చెన్నైలో, నా వాళ్ళకి ఫోన్ చేసి, సింబు వీళ్ళందరికీ ఫోన్ చేసి, బాబాయ్ ఇలాంటి వాడంట ఆ క్లబ్లోను, తర్వాత ఆ హోటల్లోనూ పేరు చెప్పిపోయాను. ఆ హోటల్లో తీసుకొని
వాళ్ళు ఫుటేజ్ ఇచ్చారు, సీసీ ఫుటేజ్. మనం చూసుకుని ఏంటంటే బ్యాచ్లు అడితే వీడు అని చెప్పారు అందరూ. సో వాడిని అప్పుడే తీసుకొచ్చేసి వాడికి మంచి గుణపాఠం నేర్పించి పంపించేసాం అనమాట. కొట్టారు అది ఏమో గుణపాఠం అయితే నేర్చుకుంటాం లైఫ్లో అమ్మాయి జోలికి అంటే సార్. మరి పెద్ద ప్రముఖ వ్యక్తి అన్నారు కదా, తర్వాత ఏం రెస్పాండ్ కాలేదు ఇంకా వాళ్ళు ఆ రేంజ్లో వచ్చారు, పెద్దలు వచ్చారు, మాట్లాడారు నాతో. వచ్చారు, మా అబ్బాయి ఉన్నారంటే కదా మీతో, ఎవరు వచ్చినా నాకు తెలియదు సార్ అనేసి. మాకు తెలియదు సార్ అంటే, లేదు మాకు తెలిసి ఉన్నారని వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. నేను ఇన్వాల్వ్ అయితే ఇక్కడ వరకే సార్, ఈ విషయం మా నాన్న వరకు వెళ్తే మిమ్మల్ని వేసేస్తాడు, అక్కడ వరకు వెళ్ళకుండా నన్ను వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చారు అనమాట. వాళ్ళకి నేనైనా వదిలేస్తాను, వెళ్ళి పంపిస్తాను, మా నాన్న అయితే అసలు పంపిడు సార్, ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందంటే అక్కడ వరకు వెళ్ళకండి, మీ మర్యాద పోతుంది అన్నారు. ఆయన డీసెంట్గా లేసి ఓకే బాబు మీరు ఏం చేయాలనుకుంటారు పంపిండి అని వెళ్ళిపోయాడు. పంపించేసాం. సినిమా స్క్రిప్ట్లో జరిగింది, ఇది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందండి. ఏజ్లో ఏజ్ ఎందుకు లేదు, 10 years అయింది. ఓకే రైట్. ఓకే, నాన్నగారు సినిమాలలో మీరు ఎప్పుడు చెప్తుంటారు రీమేక్ చేయాలనుకుంటే కనుక ఎం ధర్మరాజు ఎంఏ చేద్దామని, అవునా? అది చేద్దామని మీకు ఉంది బాగా ఇష్టమైన? బాగా ఇష్టం, అది బాగా టఫ్ కూడా, కానీ ఇప్పుడు చేసేంత వయసు సరిపోదు, నా ఎక్స్పీరియన్స్ సరిపోదు. అది మామూలు క్యారెక్టర్, ఆయనకే మైల్ స్టోన్ అయిన క్యారెక్టర్. ఆయన మోహన్ బాబు గారు దాంట్లో రీమేక్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? నాకు అదొకటి ఇంట్రెస్ట్, అదొకటి అల్లుడు గారు బాగా ఇంట్రెస్ట్ నాకు తెలిసిన వయసులో. ఎం ధర్మరాజు ఎంఏ కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్లో తీస్తే కనుక ఏ డైరెక్టర్ సూటబుల్ అనుకుంటారు దానికి? పూరి జగన్నాథ్ బాగుంటుంది. అవునా? పూరి ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా 3-4 సినిమాలు చేసినట్టున్నారు మీరు కదా? 3 సినిమాలు, 3-4 మూడు పెద్ద క్యారెక్టర్ చేసింది. ఓకే, అప్పుడు ఆ టైంలో మీకు గుర్తుండిపోయిన ఒక మంచి ఇన్సిడెంట్ ఎవరితోటైనా కావచ్చు, ఎన్టీఆర్ గారితో కావచ్చు, లేకపోతే ఇంకెవరితో, ఎనీబడి మంచి ఇన్సిడెంట్ లేదా పర్సనల్? మేజర్ చంద్రకాంత్కి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నాతో పాటు షూటింగ్కి తారక్ ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవారు. అప్పుడు హైదరాబాద్లో జరిగింది, నేను చెన్నైలో ఉండేటోడిని. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ తారక్ని కలిసేటోడిని, అలా ఫ్రెండ్షిప్ మాది. సో అప్పుడు కలిసి వెళ్ళేటోళ్ళం. అప్పుడు ఎక్కువ తాతగారితో ఆయన అందరితో, ఆయన గురించి చెప్పక్కర్లేదు, పెద్దని గురించి అందరూ కట్ట కూడా ఉండిపోయాటం. కట్ చేస్తే తారక్ నేను పక్కన కూర్చునేవాడు, ఆయన పక్కన మా మీద ఇలా చేసుకుని ఇలా మేము కూర్చున్నాను. మాకు ఎలా ఉండేదంటే మేము కూర్చున్నట్టు చూసి ఊరు మమ్మల్ని చూసి ఉరుకుతుందని ఫీల్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు యాక్ట్ విత్ రామారావు గారు. అవును. ఇంకా ఏమన్నా స్టంట్స్ పరంగానే ఎక్కడన్నా వేరే సినిమాలలో నాన్నగారితో చేసినప్పుడు కానీ? స్టంట్స్ పరంగా అంటే ఒక రిస్క్ షాట్ మేజర్ చంద్రకాంత్లో చేశాను. అప్పుడు మన విశ్వ వ్యాలీ ఉంది కదా హైదరాబాద్, అప్ అంతా మట్టి రోడ్లు లేవు అప్పుడు, కొండల మధ్య లేదో మట్టి ట్రాక్టర్లు లేదని రోడ్లు అప్పుడు 91-90 అప్పుడు. సో దాని రోడ్లో మారుతీయానికి ముందు నన్ను తాడులతో కట్టేసి, అప్పుడు ఇంత రోప్ వర్క్ లేదు కదా, రియల్ తాడులతో కట్టేసి అండ్ అలా తీసుకురావాలి. ఎదురుగా డాడీ డ్రైవింగ్, ఆయన బస్సు నాది ఇలా వచ్చి ఆగాలన్నమాట. ఫాదర్గా ఆయన ఎంత టెన్షన్ పడి ఉంటాడో ఆలోచించుంటే నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఫాదర్గా ఇట్లా ఎదురుగా వచ్చి బ్రేక్ వేయాలి, బ్రేక్ ఆగిపోతే ఇట్టి అప్పు స్లోపు. సో దట్ ఈస్ వన్ స్టంట్ థింగ్ చైల్డ్హుడ్ లో, అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ అది చేసి వన్ మోర్. ఓకే, కొత్తగా అప్కమింగ్ డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న వాళ్ళు, ఒక మంచి సినిమా మంచి స్క్రిప్ట్తో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏం లేదు, నా పక్కన రంజిత్ అని ఫ్రెండ్ ఉంటాడు, అండ్ ఎవరిని ఇండస్ట్రీలో కనుక్కున్నా ఈజీగా దొరుకుతుంది ఆ నెంబరు. అండ్ పిఆర్ఓలు ఉన్నారు, వీ హ్యావ్ ఆ పిఆర్ఓస్, ఎవ్రీబడి నోస్ వంశీశేఖర్ మా పిఆర్ఓస్ అని. కానీ పిఆర్ఓస్ తోటి మేనేజర్స్ తోటి వెళ్ళడం అంత ఈజీ నా ఇండస్ట్రీలో? నాతో ఈజీ అండి, నాతో చెప్తే ఇమీడియట్గా రంజిత్ అనేసి నా ఫ్రెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇమీడియట్గా అతను రావడం జరుగుతుంది. అండ్ నా కోసం ఎవరు కథలు వింటారు, అండ్ నా కోసం ఎవరైనా బయట కథలు వింటారంటే చెప్పకండి ఎవరికి, నా తరపున నేను ఒక్కడనే వింటాను, నా తరపున ఎవ్వరు వింటారు ఈ దునియాలు. సో ఇది క్లారిటీ ఇచ్చేస్తున్నాను. చాలా మంది నా పేరు చెప్పి విన్నున్నారు బయట, ముందు నా చెప్పి నేను వినిపిస్తానని. అంటే సెకలు ఎక్సెకలు నేను చేయను, అది వచ్చేసి ఇది నా జీవితం, రాసుకున్న జీవితం, నేను ఒకరి జీవితంతో అలా ఆడుకోను. ఒకటి క్లారిటీ ఇచ్చేస్తాను, బాగుంది ఆలోచిద్దాం అని చెప్పను, ఇది నాకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా చెప్పిన వెంటనే అతను చెప్పి పంపిస్తాను. డైలీ డైలీ విన్నా, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు విన్నా, ఎప్పుడైనా వస్తే పైలప్ చేసుకుంటాం, ఒక 1 week పెట్టుకుంటాను, పడతాను అన్నీ ఒకేసారి. ఓకే, అది. అండ్ మీ వాళ్ళకని చూస్తుంటే ఏదో రోజు డైరెక్టర్ అయ్యేటట్టున్నారు. ఫ్యూచర్లో అవుతానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. రైట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ డూ. ఓకే, అండ్ ఈ శౌర్య సినిమా గురించి, ఇది అంటే రెగ్యులర్ ఆన్సర్ చెప్పకుండా, ఇది డిఫరెంట్ సినిమా అని రెగ్యులర్గా చెప్పకుండా, ఎందుకు జనాలు ఈ సినిమా ఎందుకు చూడాలి?
ఎందుకంటే ఈ జోనర్లో ట్రై చేసిన సినిమా రాలేదండి, ఇది వన్ డేనే రిలీజ్ మీరు చూస్తారు. అండ్ ఇది చాలా డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్. అండ్ ఎందుకు ఇది మనకి అందరూ బోర్ కొట్టింది డిఫరెంట్ సినిమా అని. బట్ ఇది డిఫరెంట్ సినిమానే, ఎందుకంటే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. అండ్ ఎందుకంటే అది రివర్స్ ఆర్డర్ వెళ్ళే సినిమా, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇలా ట్రై చేశారు, అండ్ చాలా మంది ఇలా ట్రై చేసాడు భయపడతారు ఇలాంటి తెలుగు ఆడియన్స్కి ఎక్కదేమో అని. బట్ ఇది తెలుగు ఆడియన్స్కి అట్టుపండు ఒలిచి పెట్టినంత ఈజీగా అండ్ డైరెక్ట్ చేసి ఇచ్చాడు. అండ్ కత్తి మీద సాంగ్ ఉంటారు చూడండి, కత్తి మీద డాన్స్ చేయడం, జాగ్రత్త కొంచెం మిస్టేక్ ఇస్తే కోసిపోతుంది. అలాంటి స్క్రిప్ట్ ఎక్కడ తెగకుండా ఆ గ్రిప్ పట్టుకొని ఆ లవ్, సెంటిమెంట్ అండ్ కామెడీ పండించుకుంటూ హీ గాట్ దిస్ మూవీ మేడ్. అండ్ టోటల్ క్రెడిట్ గోస్ టు దశరథ్ గారు. అండ్ మీ మ్యారేజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా అనుకుంటా, అవును కదా? సో అంటే నాకు ఎక్కడో కొడుతుంది ఈ సినిమా కన్ఫర్మ్ గా హిట్ అవుతుందని. పెళ్ళైన తర్వాత ఫస్ట్ సినిమా కాబట్టి డెఫినెట్ గా అంటే ఆ సెంటిమెంట్ ఉంటుంది, ఆ సెంటిమెంట్ ఉంటుంది అద్దరు. కాబట్టి నీ పెళ్ళేకి ముందే నీ సినిమా ఒప్పుకోరు, ఖచ్చితంగా ఇవ్వాలి మీరు ఆవిడకే ఇవ్వాలి. ఇవ్వకపోతే కొట్టిస్తారు దానికి. చాలా ఇంట్రెస్ట్, జనాలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉండే క్వశ్చన్ ఒకటి. మీరు ఒక ప్రముఖ హీరోయిన్ కి నాన్నగారి సినిమా చేస్తున్నప్పుడు విపరీతంగా మెసేజ్ ఇచ్చేవారు అని. ఏంటండి మీరు ఒక అమ్మాయి తాపేస్తుంది, నేను అందరికీ అలాగే పంపిస్తానండి, తెలీదా? అదేంటి నేను అందరికీ అలాగే పంపిస్తున్నాను, ఇది ఒకటి హైలైట్ అయింది అంతే. అంతే, ఎందుకు అలా అయింది? ఊరికే అయిందండి. when time is gone to what can Pandu do అంటారు కదా, అంతే చేయండి అనమాట. చెప్పండి, ఒరిజినల్ జరిగింది చెప్పండి. ఒరిజినల్ జరిగింది అదే అండి. అది జరిగింది యాక్చువల్లీ మెసేజ్లు ఎన్నో చేసి ఉన్నాను. అంటే నేను అబ్బాయినే ఓకేనా మెసేజ్ చేసాం. యాక్చువల్లీ అది ఎలా కాదు, ఆ రోజు జరిగింది ఏంటంటే అమ్మాయికి లవ్లీ పర్ఫార్మెన్స్ అని పెట్టారు. ఓకే, లవ్లీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి నేను పెట్టంగానే తన నాన్నగారు మీ అబ్బాయి చూడండి లవ్లీ పర్ఫార్మెన్స్ అనేసి, మా డాడీ ఆ లవ్లీ పర్ఫార్మెన్స్ అని ఇంకా లవ్లీ అనగానే ఇంకా పెద్ద అలా కరెక్ట్ అవుతారు కదా. సో మైక్ తీసుకుని లవ్ అని పంపించాడు అమ్మాయికి. స్టేజ్ మీద చెప్పారా? ఆ స్టేజ్ మీద ఆడియో చెప్పింది అది దాసనారాయణ గారు. అది చెప్తుంటే దాసనారాయణ అంకుల్ చెప్పారు మైక్ లో, నాకు మోహన్ బాబు గారి పిల్లలు ఇలా కష్టపడి పని చేయడం నచ్చిస్తాను, వీళ్ళ ప్రతి పిల్లలే వీళ్ళ కష్టపడాలి, ఇలా పని చేయాలి అని చెప్తే, అంటే నాన్నగారు బైక్ తీసుకొని ఊరికే అనకండి గురువు గారు, మా పిల్లలు నాతో నాకు తెలుస్తుంది, వీడు నా హీరోయిన్కి ఐలవ్ పంపిస్తున్నాడు, నేను మెసేజ్ చూసాను అన్న. నేను షాక్, ఆ అమ్మాయి షాక్, అద్దరు షాక్. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ ఏ బిగ్ ఇంటర్వ్యూ విత్ యూ అగైన్. సక్సెస్ మళ్ళీ కూర్చుందాం, కాన్ఫిడెంట్ ఇంకా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.